దావీదు ఎలాగైతే వాక్యానుసారముగా విధేయతను చూపించి తనను తాను తగ్గించుకొని జీవించాడో, నీ తండ్రి జీవించినటువంటి ప్రకారము ఆయన ఏ విధంగా దేవునికి విధేయతను చూపించి తనను తాను తగ్గించుకుని దేవునికి సమయం ఇచ్చాడో, నీవు కూడా అలాగనే అట్టి విధేయతను నువ్వు చూపించినప్పుడు, అట్టి విధేయతను నీవు కనపరిచినప్పుడు దేవుని దృష్టిలో దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈనాటి కాలంలో చాలా మంది ఏంటంటే అండి, మనిషి ఆయుష్కాలం ఎలా ఉందంట, నీటి బుడగలాగా ఉండిపోయింది. నీటి బుడగలు చూసారా? ఏంటి నీటి బుడగ? ఓకే, పిల్లలు బుడగలు ఊపుతారు కదా, చూసారా? ఎన్ని గంటలు ఉంటుందని, క్షణాలు, సెకండ్స్ అలా ఊపిన వెంటనే అలా కొంచెం పైకి వెళ్ళి పైకి పోతా ఉంది, మాయమైపోతా ఉంది. మనిషి యొక్క ఆయుష్, మనిషి యొక్క జీవితము నీటి బుడగలాగా ఉండిపోతా ఉంది. ఈ రోజున చూసినటువంటి మనిషి మరలా రేపు కనబడతాడో లేదో కూడా తెలియదు. కానీ ఈ రోజు నువ్వు కూర్చున్నటువంటి దేవుని సన్నిధి నిత్యము స్థిరముగా ఉండేటువంటి సన్నిధి. మరలా ఆయన సన్నిధిలో మనం కలవటానికి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను దీర్ఘాయుష్మంతునిగా చేస్తున్నాను. కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనములో చూసినప్పుడు, సంవత్సరం అనేటువంటి దయా కిరీటమును నేను నీకు ధరింపజేసి ఉన్నాను, దీర్ఘాయువును నేను నీకు బహుమానంగా ఇచ్చి ఉన్నాను అనేటువంటి మాటను మనం చూస్తాం. ఈ రోజున చిన్న పిల్ల పుట్టినది మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఆయువు అనేటువంటిది ఏ మనిషి, ఏ డాక్టర్, ఏ అధికారి, ఏ నాయకుని చేతుల్లో కూడా లేదు. ఎందుకంటే సృష్టించింది వీళ్ళు కాదు, నిన్ను నన్ను. హల్లెలూయా. సృష్టించింది వాళ్ళు కాదు, సర్వ సృష్టికర్త. నీ యొక్క ఎక్స్పైరీ డేట్, నీ ఆఖరి గడియ అనేటువంటిది ఆయన చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో ఉంది. ఎంత జాగ్రత్తగా దేవుణ్ణి అడిగి మనము పొందుకుంటామో ఆ జీవితాన్ని అంత జాగ్రత్తగా ఆయన పెంచుతూ, ఆయువును పెంచుతూ వస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, వాళ్ళ వయసు ఒక్కొక్కరికి 50, 55, 60 సంవత్సరాలు, 65 సంవత్సరాల వరకు. ఈరోజున దేవుడు ఎందుకు వారిని వృద్ధి చేస్తున్నాడు, వృద్ధులను ఎందుకు ఆరోగ్యం ఇస్తున్నాడు? వారు అడుగుతున్నారు కనుక దేవుడు వారి ఆయువును పెంచుతా ఉన్నాడు. హల్లెలూయా. అడుగుతున్నారా? అడుగుతున్నారా? ఆరోగ్యం ఇమ్మని అడిగితే దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తున్నాడు. ఆయువును పెంచమంటే పెంచుకుని ఉంటాడా? పెంచుతూనే ఉన్నాడు ఆయన. ఈనాటి కాలంలో చాలా మంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, యవనస్తులు చాలా మంది తమ జీవితాలకు విలువనివ్వకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఏమో ఇక్కడ చాలా చక్కగా సొలొమోనుకు చెబుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నీ తండ్రి ఎలాగైతే జీవించాడో, నీ తండ్రి ఎలాగైతే తగ్గించుకున్నాడో, నీ తండ్రి ఎలాగైతే దేవుని భయభక్తులుగా జీవించాడో, తనను తాను తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చించాడో, నీవు అట్టి విధముగా ఆ విధేయతను చూపించినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతునిగా వర్ధిల్లుదువు అనేటువంటి మాట సొలొమోను చెబుతా ఉంటే, ఇక్కడ ఈ రోజున కాలంలో, ఈనాటి కాలంలో మన బిడ్డలకు మనం చెబుతున్నామా? ఈరోజు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఆ విధంగా జీవిస్తున్నామా లేదా? ఇది కూడా చాలా ప్రాముఖ్యం. ఈరోజు నీ బిడ్డలకు నువ్వు ఆయువును, ఇదిగో నీవు దీర్ఘాయుష్మంతునిగా, దీర్ఘాయుష్మంతురాలిగా వర్ధిల్లు అని చెప్పక మునుపు మరి దేవునికి ఇష్టంగా, ఇష్టాలుగా నీవు జీవిస్తున్నావా? అదే ఆయువు, దీర్ఘాయువు నీకు దేవుడు ఇస్తున్నాడు, ఆ అనుభవం నీలో ఉందా? ఇది మనకు చాలా, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యము మంచి మంచి మాటలు చెప్తా వస్తాం. నిర్గమకాండము ఒక మాట చదువుకున్నాం, అక్కడ కూడా ఒక మంచి మాట వ్రాయబడింది. 20:12 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఒక మంచి ఆజ్ఞ అక్కడ ఉంది. నిర్గమకాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. 10 ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ. హల్లెలూయా. ఈనాటి కాలంలో ఎంతమంది మనం చెబుతా ఉన్నాం, పెద్దల్ని గౌరవించండి, పెద్దలకు మర్యాద ఇవ్వండి, పెద్దలతో మంచిగా మాట్లాడండి. ఎంతమందికి మనం నేర్పిస్తా ఉన్నాం, ఎంతమందికి మనం చెప్తా ఉన్నాం? ఈనాటి కాలంలో కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటామండి, తల్లిదండ్రులకే సరిగ్గా మర్యాద,
తల్లిని ఇష్టానుసారంగా తిడుతూ ఉంటారు, తండ్రిని ఇష్టానుసారంగా తిట్టే వాళ్ళని చూస్తూ ఉంటారు. అవునా? అవునా కదా? దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? వాళ్ళు అలా తిట్టడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులే దానికి కారణం. దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఎంకరేజ్ ఏంటంటే ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఎంత బాగా తిడుతుందో నా కూతురు, ఎంత బాగా తిడుతుందో నా కొడుకు, తిట్టు, ఇంకొక మాట ఇంకొక మాట చెప్పు. అది పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే అలవాటు. ఏమవుతుందంటే అది అలవాటుగా ఉంది. చిన్నప్పుడు నీకు సంతోషాన్ని ఇస్తుంది, పెద్దయిన తర్వాత బాధను కలిగిస్తుంది. ఇప్పుడు మార్చలేని వాడు మరలా దాన్ని మార్చలేమా? మార్చలేము. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలలో నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినటువంటిది ఈ మాట ఏమిటంట, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. సామెతల గ్రంథంలో ఇంకొక మాట చూస్తాం, ఎవడైతే తన తల్లిదండ్రులను సన్మానించగడో వాడు భూమి మీద దీర్ఘాశ్వంతుడై వర్ధిల్లింపబడును అనేటువంటి మాట మనం చూస్తాం. ఈ నాటి కాలంలో అలాంటి ఒకవేళ తల్లిదండ్రులని సన్మానించని పక్షమున ఆ ప్రాబ్లం ఎవరిది? ఆ తప్పెవరిది? చూడండి, ఎవరైనా చెప్తున్నారు, పెళ్ళైన వాళ్ళు చెప్పారు. ఆ యొక్క తప్పిదం ఎవరిది? తల్లిదండ్రులది. అవునా? సన్మానించడము నేర్పించట్లేదు, మంచి మార్గం బోధించడం లేదు, మంచి జ్ఞానం ఇవ్వటం లేదు, కాబట్టి వాళ్ళు సన్మానించట్లేదు. ఓకే, ఈ రోజున నేను ఒక విషయంలో నేను బాధపడేటువంటి విషయం ఏంటంటే, నా సంఘము అని నేను ప్రతి సమయంలో నేను చెబుతూ ఉన్నప్పుడు నా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు నేను ఇచ్చేటువంటి విలువ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కీర్తి కావచ్చు, వాళ్ళని పట్టించుకునే విధానం కావచ్చు, నా బిడ్డలు ఎలాగో నా సంఘం అలాగేనే నేను చూస్తూ ఉంటాను. ఎందుకు అలా నేను చూస్తూ ఉంటానంటే, నా సంఘ బిడ్డలది ఏదైనా ఒక కార్యక్రమం నాకు తెలిస్తే దాన్ని మంచిగా చేయాలని ఒక ఆలోచన, ఒక మంచిగా సెలబ్రేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన, నా చేతుల మీద జరగాలని ఒక సంతోషం, నా సంఘ బిడ్డలు నేనే చేయాలని ఒక స్వార్థం నాది. హల్లెలూయా. స్వార్థం అది. ఎందుకు ఆ స్వార్థం అంటే, వాళ్ళు అనుకున్న దానికంటే ఒక రెట్టింపుగా నేను చేయాలి, వాళ్ళని సంతోషపరచాలి. ఎంత కష్టం, ఎంత బాగున్నప్పటికీ సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, అన్ని విధాలుగా ఈ రోజున జీవించగలిగి ఇస్తూ చేస్తూ అన్నింటిలో ముందుంటున్నారు నా సంఘము. ఈ విషయంలో నేను వాళ్ళని సంతోషపరచాలి అనేటువంటిది ఒక స్వార్థం నాది. కానీ ఒక సమయంలో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక సేవకుని దినోత్సవం కావచ్చు, సేవకుని యొక్క బర్త్డే కావచ్చు, సేవకుని యొక్క వివాహ వార్షికోత్సవం కావచ్చు, సంఘం యొక్క వార్షికోత్సవం కావచ్చు, కనీసం గుర్తు పెట్టుకోకుండా ఈ గడిచిన సంవత్సరము సేవకుల దినోత్సవం అప్పుడు నన్ను సన్మానించినట్టు నేను ఫేస్బుక్ వాట్సాప్లో పెట్టినప్పుడు నిజంగా వాస్తవంగా చెప్తాను, ఎంతమంది అప్రిషియేట్ చేస్తారు, నీ సంఘానికి మంచిగా నడిపిస్తున్నావు అన్నా. సో దానికి నేను మొదటిగా నాగార్జున బ్రదర్ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. ఆ ఆలోచనని తెప్పించి చేసిన ఎంత సంతోషం. అరే, నేను నా సంఘానికి చేసేటప్పుడు నా సంఘం నాకు ఏదైనా చేయాలని ఒక చిన్న ఆశ నాకు ఉండదా? నేను మనిషే కదా, సాధారణమైన మనిషే కదా, ఒక చిన్న ఆశ నాకు ఉండవా? సంఘం కోసం ఎవరు చూడాలి, ఏమి ఈరోజు చేస్తారా, పెడతారా? కానీ నా కుటుంబాన్ని సంతోష పెట్టడానికి నేనే కేక్ తెచ్చి నేనే కట్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. అంటే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అంటే నా సంఘాన్ని నేను ప్రేమించినట్టు, ఒకవేళ సంఘం నన్ను ప్రేమిస్తుందా లేదో, ఒకవేళ నేను చెప్పే మాటలు ఏమైనా గట్టిగా వాళ్ళకి తగులుతున్నాయేమో, గట్టిగా తగిలినా పర్వాలేదు. ఈరోజు గట్టిగా తగిలితే రేపు నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావు. ఈ రోజు నువ్వు గాలి కొట్టుకుపోయి పొట్టులాగా ఉండకూడదు అనేది నా ఆలోచన. గట్టి విత్తనం, ఎలాంటి తుఫాను వచ్చినా కూడా నిలబడగలిగిన గట్టి వృక్షం విత్తనం లాగా నీకు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. అలాగా మన బిడ్డలకు మనము సన్మానించడం నేర్పించాలి, మర్యాద నేర్పించాలి, ప్రతి విధమైనటువంటి మంచి ఆలోచన నడివడిగా ప్రతిదీ కూడా వాళ్ళకి మనం ఎప్పుడు నేర్పిస్తామో అది మనలో ఉంటేనే మనం వాళ్ళకి నేర్పిస్తాము. హల్లెలూయా. ఇలాంటి కాలంలో మనం చూస్తాం, యవనస్తుల్ని దేవుడు వాక్యం ఏమితో పోల్చింది తెలుసా? యవనస్తులు ఎలాంటి వాటితో పోల్చాడు తెలుసా? దేవుడు బాణాన్ని చూశారు మీరు, బాణం ఎలా ఉంటుందండి? అది షార్ప్గా ఉంటుంది, వదిలితే గురి ఖచ్చితంగా. యవనస్తుని దేవుడు ఆ విధంగా పోల్చాడు. ఒక్కసారి నిన్ను నేను
మహిమ పాత్రగా మలుచుకొని ఒక్కసారి వదిలేను అనుకో, ఆ కార్యం ఏదైనా సరే సఫలం చేసే వస్తాడు. కానీ అలాగా మలచబడాలంటే దేవుని వాక్యం అన్నిత్యం నీ హృదయంలో ఉండాలి, యవనస్తుల హృదయంలో నాటబడాలి. చెట్టుకు వేరు ఏ విధంగా బలమో యవనస్తునికి వాక్యము హృదయంలో ఉంచుకోవడం అంత బలం. హల్లెలూయా. అలాగే చిన్న పిల్లల నుండి వాళ్ళని అలవాటు చేసామనుకోండి దేవుని వాక్యంలో, యవనస్తులైనా కూడా సాతాను వాళ్ళ తాత ముత్తాత వచ్చిన కూడా కదలించలేదు వాళ్ళని. ఎందుకంటే హృదయం లోపల ఉన్నది వట్టి మాటలు కాదు, జీవము కలిగినటువంటి మాటలు. యవన ప్రాయంలో ఈనాటి కాలంలో అనేక మంది నాశనం అవడానికి గల కారణం ఏంటంటే మంచి అనేది వాళ్ళ హృదయంలో లేదు, బాధ్యత అనేటువంటి హృదయంలో లేదు, మర్యాద ఇచ్చి మాట్లాడడం అనేటువంటి ఆలోచన లేదు. అది ముమ్మాటికి లోకం తప్పు కాదు, తల్లిదండ్రుల తప్పే. చిన్న వయసు నుండి నేర్పించగలిగినట్లయితే పెద్దయిన తర్వాత తెలివి లేకున్నా పర్వాలేదు, కానీ మంచితనంగా జీవిస్తే చాలు. అది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడ కూడా ఒక మంచి మాట వ్రాయబడి ఉందండి. 4:40. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుటకై, నీకు నీ తరము వారికి కూడా క్షేమం కలుగుటకై నీ దేవుడైనటువంటి యెహోవా సర్వకాలం నీకు ఇచ్చుచున్న దేశములో, ఏమంట, సర్వకాలము దేవుడు నీకు ఇచ్చినటువంటి దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనుము. ఈ రోజున ఇంట్లో పెద్దలు ఒక్క మాట పిల్లలు వినకపోతే మనం ఎంత బాధపడుతున్నామో ఒకసారి ఆలోచన చేస్తే కోపం వస్తుంది. ఎంత చెప్పినా వినమని చెప్పేసి విపరీతమైన కోపం వస్తుంది మనకి. వస్తుందా? ఖచ్చితంగా వస్తుందా? ఎందుకు వస్తుంది చెప్పాలి, ఇప్పుడు అందరూ చెప్పాలి. ఎందుకు వస్తుంది? చెప్పిన మాట వినడం లేదు. కోపం వస్తుందా? ఇంకేమన్నా వస్తుందా? కొట్టాలనిపిస్తుంది. ఇంకా కొట్టకముందు చెప్పండి. ఇంకా కోపము, కొట్టడము, బాధ అనిపిస్తుంది. ఇంకా వినలేదే. ఒక్కొక్క సమయంలో ఎందుకు ఈ బతుకు వీళ్ళు చెప్పు, వీళ్ళు చెప్పిన మాట ఇంకొకటి నేను బ్రతికేందుకు నేను కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది ఖచ్చితంగా. కొన్ని సమయాల్లో చిన్నపిల్లలు ఎప్పుడు కాదు, వాళ్ళ యొక్క పెళ్లి వయసు వచ్చిన తర్వాత అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ యొక్క 2-3 విషయాలు. ఈ యొక్క చిన్న పిల్లలకే నీవు ఇంతగా బాధపడుతున్నావు, కోపడుతున్నావు. అవునా? అవునా కదా? చిన్న పిల్లలకి ఇంత కోపం, ఇంత బాధ. మరి మన జ్ఞానం ఏమైంది? ఎన్నిసార్లు చెప్పింటాడు దేవుడు, ఎన్నిసార్లు హెచ్చించాడు దేవుడు. నిజమా కాదా? అవునా? కనీసం మనము దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు క్షమాపణ అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నావా? 100కి 90 కాదు కదా, 100కి 200% కూడా లేదు. హల్లెలూయా. లేదండి, గుర్తుకు రాదు అప్పుడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుటకై నీ దేవుడైనటువంటి యెహోవా సర్వకాలం నీకు ఇచ్చినటువంటి దేశంలో నీవు సంతోషంగా దీర్ఘాయుష్మంతునిగా దీర్ఘాయుష్మంతురాలుగా ఉండాలి అంటే ఆయన నీకు ఇచ్చినటువంటి మాటలు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని గైకొని నువ్వు నడుచుకోవాలి. ఏమని చెప్పాడు ఆయన? సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించి మేడ నిధులు కట్టు, సంవత్సరానికి కనీసం 2 సంపు, సంవత్సరానికి కనీసం అంటే నీవు ఇవే చెప్పాడా? హల్లెలూయా. ఇవే చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడండి ఆయన? మంచిగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, ఇతరులకు సహాయం చేయి, ఇతరులను ప్రేమించు, ముఖ్యంగా నా కట్టడలు ఏవైతే ఉన్నాయో నీతిగా పరిశుద్ధంగా జీవించి నన్ను ఆరాధించి గణపరిచే ఇవే కదా
10 ఆజ్ఞలు ఇచ్చాడు. పొరుగు వారిని ఏది ఆశించొద్దు, అది నీతో శాశ్వతంగా మాత్రం ఉండదు. నువ్వు పొరుగు వారిని ఏదైనా ఆశించావు అనుకో, దానికి 2 రెట్లు నీ నుండి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఉండదు. నువ్వు అనుకుంటున్నావేమో ఫ్రీగా వచ్చిందని, ఫ్రీగా వచ్చిన దాంతో పాటు 10 రెట్లు వెళ్ళిపోతుంది. మీకు తెలియని విషయం తెలుసా? ఈనాటి కాలంలో నేను చాలా మంది నా సంఘంతో నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకు నేను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తలేదు అంటే, అది ఏ విధంగా వచ్చి నిలిచి మళ్ళీ ఎన్ని తంటాలు తెస్తారో తెలియదు. కానీ ఇంకొక 6 నెలల సంవత్సరం నిదానంగా చేద్దాం. కానీ ఇంతనే జరిగిపోయిందంట. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% అయింది, 30%. క్రిస్మస్ లోపల ఖచ్చితంగా దేవుడు జరిగించి తీరుతాడు. హల్లెలూయా. నేను నిన్న రోజున ఆలోచన చేసి రాత్రి వేళ నేను పడుకుంటా ఉన్నప్పుడు ఒక ఆలోచన దేవుడు కలిగించింది ఏంటంటే, అక్టోబర్ 17 మందిరపు వార్షికోత్సవం. దేవుని చిత్తమైన ఖచ్చితంగా ఆ సమయానికి మందిరం రెడీ కావాలి. దేవుడు ఆ సమయానికి రెడీ చేస్తాడు. నా కంట్లో నీళ్ళు వచ్చాయి. దైవ సేవకులు ఎంతో గొప్పగా ప్రారంభించారు. ఇంత మంచి ఈ రోజున మనం ఇలా కూర్చోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎన్నెన్నో కార్యాలు దేవుడు చిన్న సంఘమైనప్పటికీ కూడా అద్భుతంగా దేవుడు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ సమయానికి దేవుడు పూర్తి చేసి ఇది గొప్పగా ఘనంగా దేవుడు చేయాలి రాత్రి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఎంత సంతోషాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మనకిచ్చినటువంటి దాంట్లో మన తరము కావచ్చు, తరతరాలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈరోజు నీవు సంతోషంగా ఉండి దేవుడు నీకు ఇచ్చిన కట్టడలను నీవు గైకొన్నప్పుడే నీ తరము కూడా గైకొంటుంది. హల్లెలూయా. ఈరోజు మనమే గైకొనలేదు అనుకో, మన తరం ఎక్కడి నుంచి గైకొంటుంది? మన తరం ఎప్పటి నుంచి ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది? అవునా? చేస్తారా? అవుతుందా? కాని పని. అందుకని ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చూడండి. నీ సంతానపు వారికి మొదట క్షేమము, అలాగే నీ దేవుడిని యెహోవా సర్వకాలము. సర్వకాలము అంటే ఏమి చెప్పండి, తెలుగు వచ్చేవాళ్ళు. సర్వకాలము అంటే ఏంటి? పూర్తి జీవితాంతము కూడా. అక్కడ ఏమని రాయబడి ఉంది? నీకు ఇచ్చినటువంటి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనాలి. ఈరోజు నీకు ఇచ్చినటువంటి స్థలము, నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన ఊరు, నీకు ఇచ్చిన ప్రదేశము, నీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల, నీకు ఉన్నటువంటి స్థలం పట్ల, నువ్వు చేసే పని పట్ల ఎక్కడైనా కావచ్చు, దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతురాలిగా చేయాలి అంటే ఆయన ఇచ్చిన నీకు ఏవైతే ఉన్నాయో ఆజ్ఞలు వాటిని నువ్వు ఖచ్చితంగా గైకొనాలి.